Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం హిందీ సినిమా కొత్త లాడిపోయే ఓ రొమాంటిక్ సినిమా షిమ్లా మిర్చి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక తెరతి స్టోర్లోకి అడుగు పెడితే అవినాష్ కాంసామిదా అని ఇండియాలో ఉంటూనే జాపనీస్ భాష నేర్చుకుని అక్కడి జాపనీస్ ఎంబసీకి జాయిన్ అయిన ట్రాన్స్లేటర్. అఫ్కోర్స్ జాపనీస్ ఎంబసీ ఇండియాలోనే ఉంటుంది కదా. ఫ్యామిలీతో కలిసి ఒక టెంపుల్కి వస్తాడు. అక్కడ నేనా అనే పోరి కనిపిస్తుంది. గుడిలో గంట మనోడు గుండెలో గంట రెండు ఒకేసారి మోగితే ప్రేమలో పడిపోతాడు. తను తొందరలో ఒక కాఫీ షాప్ అయితే ఓపెన్ చేయబోతుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. ఇక్కడే లిటికంతా వస్తుంది. నైనా వాళ్ళ అమ్మాయే విడిపోయి ఉంటారు. నైనా వాళ్ళ నాన్న తిలక్ గారికి ఏమో తన వయసు ఉన్న ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. డివోర్స్ అంటే అఫీషియల్గా డివోర్స్ కాలేదు కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. వాళ్ళ అమ్మనేమో డివోర్స్ పేపర్ మీద అసలు సైన్ చేయనని కూర్చొని ఉంటుంది. అంటే నాన్నగారి మీద ఇంకా ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉన్నాయనుకో. అందుకే ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఆమె డిప్రెషన్లో ఉంటుంది. ఇక ప్రేమ నిలబెట్టుకోవాలంటే ముందు పులిహోర కలబెట్టుకోవాలి. అదే టాస్క్ మీదనే అవి వచ్చేసి రకరకాల లెటర్లు, సర్ప్రైజ్ గిఫ్ట్లు అన్నీ పంపిస్తూ ఉంటాడు. నాకు ఈ విషయం నచ్చదు. అప్పుడే ఒక క్రేజీ ఐడియా వస్తుంది. సపోజ్ మా మమ్మీ ఎట్లానో డిప్రెషన్లో ఉంది కాబట్టి ఈ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఇదే లెటర్లు మనం రాసేసి మన మమ్మీకి ఇచ్చేసినామంటే ఆమె హ్యాపీ అయిపోతుంది కదా. హౌ ఈస్ దిస్ $1 million ఎంటర్‌ప్రెన్యూర్ ఐడియా అని చెప్పేసి ఈ లెటర్లన్నీ ఆమెకి రాయడానికి స్టార్ట్ చేస్తుంది. ఆమెనేమో ప్రేమలో పడిపోతుంది నిజంగానే. రుక్మిణి గారు ఇంకా ఫైనలీ డిసైడ్ అవుతారు ఈ సీక్రెట్ భగ్న ప్రేమికుడు ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి. అట్లా చేసి నేను ఏదైతే కాఫీ షాప్ ఓపెన్ చేసిందో దానికే బరిస్టాగా సెటిల్ అయిపోతాడు. అవి కొద్ది రోజుల తర్వాత తన పనులన్నీ చూసి ఏందిడు నన్నే ఓవర్టేక్ చేస్తున్నాడంటే ఈ పని వాడు చేస్తున్న పని కోసం కాదు, ఈ కెఫేనే అడపాయించుకోవాలనుకుంటున్నాడా అని భయపడి అవిని ఫైర్ చేసేస్తుంది. టెక్నికల్లీ ఒకరిని ఫైర్ చేసి ఉన్న పలంగా బయటకు పంపించలేరు కదా. 1 month నోటీస్ పీరియడ్ అంటూ ఏడ్స్ ఉంటుంది కదా. ఆ 1 month నోటీస్ పీరియడ్ నేను సర్వ్ చేసే పక్కెళ్తా అని ముద్రేసుకుని కూర్చుని ఉంటాడు. ఈ 1 monthలో జరగాల్సిన యాక్సిడెంట్లు అన్నీ జరిగిపోతాయి. అదే రుక్మిణి గారు అవిని చూసి తినే నా సీక్రెట్ లవర్ అనుకోవడం. ఇది చూసి ఇంప్రెస్ అయిన నేనా ఎట్లా ఒకట్లా కొద్ది రోజుల దాకా తినే తన సీక్రెట్ లవర్ అని మేనేజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం, అవి ఒప్పేసుకోవడం. ఈ ప్రాసెస్లో అవి ఒక విషయం అయితే రియలైజ్ అవుతాడు. నేనాకి అవి అంటే అసలు ఇష్టమే లేదని, ఇదంతా వాళ్ళ అమ్మని చీర్ చేయడానికి ఆలోచించి చేస్తున్నదని, తన మీద హేట్రెడ్ పెంచుకుని కోపం పెంచుకుని ఫైనలీ నేనాకి నమస్తే చెప్పేసి పోతా తన సీక్రెట్ లవర్ తిను కాదని చెప్పి గుండె బద్దలు చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. గుండె బద్దలు కొట్టిన అవిని చూసి బాధపడుకుంటూ రుక్మిణి గారేమో ఆ లెటర్ చదువుకుంటుంటారు. మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు నిదానంగా. చేసేది లేక నేను వచ్చి వాళ్ళ అమ్మని కన్సోల్ చేస్తూ ఉంటుంది. పోన్లేమ్మా, జీవితం అంటే ఇంతే, మన జీవితంలో ఇట్లాంటి ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ రాసలేవేమో అంటుండగా ఏదో చిన్న డౌట్ వస్తుంది. అవి నేనాకి రాసిన లెటర్లు అట్లనే యాస్టీస్గా సేమ్ కంటెంట్ తీసుకుపోయి అక్కడ రాసి వాళ్ళ అమ్మకి సీక్రెట్గా అందించి ఉంటుంది నేనా. కానీ ఇక్కడ చూస్తే ఆ లెటర్ కలర్లు లేవు, ఆ ప్యాటర్ను కాదు, ఆ అక్షరాలు లేవు, ఆ పదాలు లేవు. ఏం జరుగుతుంది చెప్పమా అని మైండ్ ఖరాబ్ చేసుకుంటుంటే ఈ అన్ని లెటర్స్లో లాస్ట్ పేజ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే సిగ్నేచర్ లెక్క 2 అక్షరాల సిగ్నేచర్. ఆ రెండు అక్షరాలు అదే సిరీస్లో కలుపుకుంటూ పోతే ఒక పార్క్ది పేరు వస్తుంది. అదేదో కాదు, తిలక్ రుక్మిణి గారు కలుసుకున్న ఫస్ట్ ప్లేస్ అది. వాళ్ళిద్దరి ప్రేమ అక్కడి నుంచే మొదలైంటది. టెక్నికలీ తిలక్ గారు ఫ్యామిలీని అంతా కూల్ చేసి లైన్ నుంచి డైవర్ట్ అయిపోతుంటే ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ గురించి, తను ఇప్పుడు ప్రేమిస్తున్న అమ్మాయి ఎంత పెద్ద గోల్డ్ డిగ్గరో తనకు తెలియకుండా చూపించేసి ఆ రిలేషన్షిప్ని కాస్త బ్రేకప్ చేసి వీళ్ళని కలపాలని చూస్తాడు. కానీ కొంచెం రిమోర్స్లో ఉంటాడు, కొంచెం బాధపడుతుంటాడు. అయ్యో ఇన్ని రోజులు నా పెళ్ళాంని పిల్లని దూరం పెట్టిననే, ఇప్పుడు ఎట్లా వాళ్ళని కలవడం అనే క్వశ్చన్కి సమాధానంగా ఈ లెటర్స్ అన్ని సీక్రెట్గా తన హ్యాండ్ రైటింగ్ కాకుండా వేరే వాళ్ళతో రాపిచ్చి కింద ప్యాటర్న్ సెట్ చేయించి రుక్మిణి గారికి అందిస్తూ ఉంటాడు. నేను రాసిన లెటర్లు రుక్మిణి గారికి చేరనే లేదు. సో ఫ్రమ్ ద బిగినింగ్ రుక్మిణి గారి సీక్రెట్లు ఎవరెవరనుకున్నావు? వాళ్ళ సొంత ఆయన తిలక్ గారే. సరే చేసిన తప్పున మరణించి మళ్ళీ ఈ ఫ్యామిలీ అంతా కలిసిపోతారు. ఇంత పెద్ద ఉపకారం చేసిన తర్వాత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, లవ్, ప్యారు ఇవన్నీ పుట్టకుండా ఉంటాయా? నేనాకి అవి మీద పుడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తిను ఇన్ రిటర్న్ అవే లెటర్స్తోనే ప్రపోజ్ చేస్తుంది. అవి నేనా, తిలకు, రుక్మిణి వీళ్ళు నలుగురు అదే పార్క్లోనే కలుసుకుంటారు. పాత జంట వాళ్ళ పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుని ఆ ప్రేమని మళ్ళీ రిలీవ్ చేస్తుంటే వీళ్ళ కొత్త లవ్ జర్నీని అక్కడ నుంచి మొదలు పెడతారు. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.